property tax to reduce costs, attract investments and promote tourism growth. ఏదైతే ఇండస్ట్రీస్కి ఎలాగ ఇస్తున్నామో మనం అటువంటి ఇన్సెంటివ్స్ దీనికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ, టూరిజం ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఉపాధి కల్పన చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేకమైనటువంటి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అవి ఎక్కువ ఉపాధి మీద దృష్టి పెట్టేటువంటి అంశం. ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తున్నటువంటి మాట, మనకి అన్నిటికంటే కూడా ఎక్కువగా ఉపాధి కల్పించేటువంటి రంగాల్లో పర్యాటక రంగం ప్రధానమైందనేటువంటి మాట. అలా ఎక్కువ మందిని మనకి ఉపాధి కల్పించినట్లయితే వారికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు టైలర్ మేడ్ బెనిఫిట్స్, మెగా అండ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ విల్ బి ప్రొవైడెడ్ customized benefits based on their potential for revenue, employment generation, innovation and contributions to state tourism growth. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేవాళ్ళు వాళ్ళు ఇచ్చేటువంటి ఉపాధి కల్పన కానీ వారు ఇచ్చేటువంటి ఆర్థిక పురోగతి కానీ వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ సెపరేట్ గా, ప్రాజెక్ట్ స్పెసిఫిక్ గా వారికి ప్రత్యేకమైనటువంటి రాయితీలు కల్పించడం కూడా జరుగుతూ ఉంటుంది. స్పెషల్ ఫోకస్ ఆన్ టూరిజం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మే బి గివెన్. అంటే ఇక్కడ మనం చూసేటప్పటికీ ఈ ప్రాజెక్టులు ఇలా తయారు చేయడంతో పాటు అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావడంతో పాటు వీటిలో ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనించాల్సింది, పర్యాటక ప్రాజెక్టులు వచ్చినప్పుడు కొంత భద్రతా చర్యలను కూడా మనం ప్రత్యేకంగా తీసుకోవాలి. ఎందువల్లంటే వీటి నీటిలో వెళ్లేటువంటివి లేకపోతే సముద్రంలో ప్రయాణించేవి ఇటువంటి పర్యాటక కార్యక్రమాలు ఉంటాయి కనుక వాటిని మనం అమలు చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ పాలసీలో కూడా మనం ప్రత్యేకంగా ఉటంకించినటువంటి మాట ఏంటంటే భద్రతా ప్రమాణాలని పెట్టుకుని మాత్రమే వీళ్ళన్నింటినీ కూడా వృద్ధి చేస్తామనేటువంటి మాట చెప్తున్నాం. అదేవిధంగా అప్లికబిలిటీ policy shall be applicable to all tourism projects experiences that are registered and commenced commercial operations within the policy period 24-29. అంటే ఇది ఎందుకంటే రేపు మార్చికి ఇప్పుడు కరెంటు పాలసీ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. అయితే మనం చెప్పేది ఇక్కడ 24-29 5 సంవత్సరాలు పెట్టుకున్నాం. ఈ పాలసీ పీరియడ్ లో ఏవైతే ప్రాజెక్టులు ప్రారంభం అవుతాయో వాటికే వర్తిస్తాయి. మళ్ళీ 29 తర్వాత ప్రారంభించేలాంటి ప్రాజెక్టులకి ఇది వర్తించదు. ఈ పాలసీ పీరియడ్ లో ఏ ప్రాజెక్టులు అయితే మనం ప్రారంభించగలుగుతాం వాటికి ఇది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ విల్ బి వ్యాలిడ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ టు March 31, 2029. ఇది ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఆపరేటింగ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది స్థూలంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి మనం తీసుకున్నటువంటి కొత్త పాలసీ ఇది. ఇవాళ వరకు కూడా ఎన్నాళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఆ మాటకు వస్తే భారతదేశ పర్యాటక రంగ చరిత్రలో కూడా పర్యాటకానికి పరిశ్రమ హోదా కల్పించినటువంటి రాష్ట్రాల్లో ముఖ్యమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు పేరు వస్తూ ఉంది. దాంతోపాటు మనందరికీ తెలిసిందే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా పర్యాటక రంగంలో ఏ రకమైన పురోగతిని మనం చూడలేదు. పర్యాటక రంగం పేరు చెప్పి అవినీతితోటి డబ్బు గడించినటువంటి ఆ ప్రభుత్వం తాలూకు నాయకుల విధానాలని మనం చూసాం. తద్వారా రాష్ట్రాన్ని అస్థిరపరిచారు, వ్యవస్థలను నాశనం చేశారు. ముఖ్యంగా పర్యాటక రంగ ప్రాజెక్టుల ద్వారా వారి సొంత జోబుల్లోకి డబ్బును తీసుకెళ్లేటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ పారదర్శకంగా స్పష్టమైనటువంటి ఆదేశాలతోటి పూర్తిగా హోటల్ అసోసియేషన్ వాళ్ళు కూడా కోరారు. మొన్న వారు అడిగింది ఏంటంటే మాకు నైట్ టైం స్పాన్ పెంచాలండి అనేటువంటి మాట. దానికి కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. పారదర్శకంగా అదే సమయంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దాంతోపాటు పర్యాటక రంగం ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ పూర్తి స్థాయిలో స్థాయిని పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. ఇది ఇవాళ అద్భుతమైన పాలసీగా రూపాంతరం చెందుతుంది. దీని ఆపరేటింగ్ గైడ్ లైన్స్ కూడా త్వరలోనే మేము అందజేస్తాం. దాంతోపాటు మిత్రులందరినీ కోరేది ఈ పర్యాటక రంగ పాలసీని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా అందరినీ దీని పట్ల ఆసక్తి కనబరిచే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దాంతోపాటు ఇవాళ నాకు చాలా సంతోషం కలిగించే అంశం ఏంటంటే మొత్తం సభలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటకానికి ఉపయోగపడేటువంటి అంశాలను చాలా చెప్పడం జరుగుతోంది. రోజు నేను అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను, దీని మీద ఏదైతే ఈ పాలసీ ఉందో అదేవిధంగా శాసనసభ్యులు చెప్తున్నటువంటి కోరికలు ఉన్నాయో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక కాన్క్లేవ్ని ఏర్పాటు చేసి కాన్క్లేవ్ లో అన్ని విషయాల్ని వాళ్ళకి విస్తారంగా తెలియజేసి
పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఆకర్షించే విధంగా మాట్లాడి మీరు చెప్తున్నటువంటి పర్యాటక ప్రాజెక్టులు ఎక్కడెక్కడ కావాలో వాటి మీద ఇంట్రెస్ట్ వచ్చేటువంటి ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానించి వారి ద్వారా రాష్ట్రం మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని సర్క్యూట్స్ లోనూ అన్ని జిల్లాల్లోనూ కూడా పర్యాటక ప్రాజెక్టులు వచ్చేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని దానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ 3వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో అద్భుతమైనటువంటి నెంబర్ 1 స్థానంలోకి తీసుకురావడానికి కృషి చేద్దామనేటువంటి మాటని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మంత్రి గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకు ఒక అందమైన ఆంధ్రప్రదేశ్ ఊహించుకుంటూ ఉన్నా. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది మీ ఆలోచన ప్రజెంటేషను. మీరు చెప్పినట్టుగానే ప్రతి జిల్లాలో ఒక కాన్క్లేవ్ సంబంధిత ఎమ్మెల్యేస్తో ఇంట్రెస్టెడ్ ఎంటర్ప్రెన్యూర్స్తో ప్రతి జిల్లాలో కూడా ఏ జిల్లాలో ఇందాక మీరు అన్నట్టు కొన్ని బయటికి తెలియనివి ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకుంటే మీ విజన్ అద్భుతం. మీకు 2 గొప్ప నాయకులు సపోర్ట్ ఉంది. సో కాబట్టి అందమైన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చూస్తాం. అలాగే కేంద్రంలో కూడా పర్యాటక టూరిజం మంత్రి గారు నాకు మంచి స్నేహితులు. అక్కడికి కూడా మనం కలిసి వెళ్దాం. ఇంత అద్భుతంగా మీరు చెప్పాక ఇంకెవరి సూచనలు అయితే అవసరం లేదు. కానీ ప్రతిపాటి పుల్లారావు ముందే అడిగినందువల్ల ఆయనకు ఒకరికి అవకాశం. ప్రధానమైన విషయాన్ని గౌరవ మంత్రివర్యులు మర్చిపోయారు, కొండవీడు కోట. అందుకనే అడిగారు. అధ్యక్ష, థ్యాంక్ యూ. 24-29 గౌరవ మంత్రివర్యులు